హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షెఫ్ స్వప్న యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నదైతే ఈరోజైతే ఒక కేజీ చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకా ఎప్పుడు నేను ఇంతవరకు మన ఛానల్లో అయితే ఇంకా పచ్చళ్ళు ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే హడావిడిగా ఆర్డర్ వస్తుంది, చేసేయడమే సరిపోతుంది. ఎప్పుడు పచ్చడి అయితే షూట్ చేయలేదు. చూడండి, ఇది కేజీ మాంసం అనమాట. చికెన్ కేజీ ఎంత బాగా వచ్చిందంటే చూడండి, ఇలా గ్రేవీ అంటే ఇంట్లోకి ప్రిపేర్ చేశాను. నాకు అంటే వాళ్ళు చెప్పారనమాట, ఇలానే చేయండి, గ్రేవీ ఎక్కువ వద్దు, ముక్కలు కావాలి అని చెప్పారు. అందుకోసం అని అయితే తక్కువ గ్రేవీతోటి కొంచెం ముక్కలు ఎక్కువ ఉండేలాగా ఈరోజైతే కేజీ చికెన్ పచ్చడి ప్రిపేర్ చేశానండి. ఇంకా రెసిపీ అయితే చూసేద్దాము. అలాగే ఎవరికైనా పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, ఫుడ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కావాలంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, చేయండి. ఇంకా కేజీ చికెన్ తీసుకున్నానండి. ఫ్రెష్గా కొట్టించుకొని తీసుకొచ్చుకోవాలండి, ఎందుకంటే అడిగి పోయి మనం లైవ్ కట్ చేయించుకొని తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు మనం పోయేసరికి కట్ చేసి ఉన్న కూర అదే ఆ చికెన్ తెచ్చుకోవద్దు అనమాట. ఇంకా దీంట్లో అయితే ఒక స్పూను ఉప్పు వేసి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఎందుకంటే ముక్క పచ్చడి అంటే చాలా రోజులు నిలువ ఉండాలి కదా, అందుకోసమని శుభ్రం అవుతుంది. నెక్స్ట్ ముక్క కూడా సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇలా అరగంట సేపు నానిన తర్వాత చికెన్ను తీసి మంచిగా స్ట్రైనర్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మంచిగా నీళ్ళన్నీ అయిపోయేదాకా. ఆ నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఈ చికెన్ వేసుకొని ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను పసుపు రెండు వేసేసి మంచిగా పొయ్యి అంటు పెట్టేసుకొని ఇంకా గిన్నె పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. ఇలాగ పొయ్యి మీద పెట్టేసుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయి అన్నమాట. ఇలాగా ఒక 5 మినిట్స్ చూడండి, వాటర్ ఎలా బయటకు వస్తున్నాయి. ఆ వాటర్ అంతా పోయేదాకా మనం ఇంకా ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికైతే అన్నీ 10 గ్రామ్స్ పడతాయండి. కేజీకి 10 గ్రామ్స్. ఏదైనా ధనియాలు ఒక 20 గ్రామ్స్, మిగతాయి చెక్క, ఇలాచి, ఇవన్నీ హోల్ గరం మసాలాలన్నీ 10 గ్రామ్స్ అనమాట. కేజీకి నేను పక్కా కొలత అన్నమాట ఇవి. ఇంక ఇవన్నీ మంచిగా హోల్ గరం మసాలాలు సన్న మంట పెట్టేసుకొని మంచి వాసన వచ్చేంతవరకు, వాసన ఉంటే ధనియాలు ఇవన్నీ వేస్తుంటే స్మెల్ వస్తుంది కదండి, మంచిగా అలా స్మెల్ వచ్చి ఇట్లా ఎక్కువ మంట పెట్టేస్తానంటే మాడిపోయినట్టు అయితే ఇలాగా ఏం చేసుకొని ఇవి కూడా చల్లారబెట్టుకోవాలి. ఎప్పుడైనా పికిల్ రెడీ చేసేటప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా గరం మసాలా అయినా నిలువునే వాడొద్దు అనమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎంత అంటే కరెక్ట్ 6 స్పూన్లు పడతాయండి. మన టీ స్పూన్ తోటి అయితే 6 స్పూన్ల, కేజీకి 6 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది అనమాట. ఇది కూడా నేను ఫ్రెష్గా తీసి కడిగి పక్కకు పెట్టేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఇది కూడా ఇంకా మిక్సీ చేసేసుకోవాలి. ఇంకా గరం మసాలాలు ఇట్లా చూడండి, సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి, పక్కా పర్ఫెక్ట్ వస్తుందండి. ఇలా మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా. ఓకే అండి, మన వీడియోలు హోమ్ ఫుడ్ బిజినెస్ గురించి అండి. నేను స్టార్ట్ చేసింది అయితే ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు చాలా బాగుంటుంది హోమ్ ఫుడ్ బిజినెస్ అనేది, ఎక్కడికి బయటకు వెళ్ళకుండా. చూడండి, ఆ మసాలాలు రెడీ చేసుకునేసరికి నాకు చికెన్ ఈ విధంగా ఫ్రై అయిపోయింది అనమాట. తడి ఏం లేకుండా గిన్నెకు అలా అంటుంది అన్నట్టు తడి లేకుండా ఉండాలి. ఇలా ఇవి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. కొంచెం ఆరిన తర్వాత ఇలాగ కాసేపు ఒక 10 మినిట్స్ అయితే ఆరిపోద్ది. అది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఒక ముక్కుడు పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకొని కరెక్ట్ 300 గ్రాములు పడుతుందండి ఆయిల్. కేజీకి 300 గ్రాముల ఆయిల్ పక్కా పడుతుంది అనమాట. ఇంకా మనము ఫ్రీడమ్ అంటే ఫ్రీడము, నువ్వుల నూనె అంటే నువ్వుల నూనెతో వేస్తే బాగుంటుంది, పల్లి నూనె, ఈ మూడిట్లలో ఏదైనా వేయచ్చు. కానీ ఫామ్ ఆయిల్ అలాంటివి ఏం వాడొద్దండి. రేషన్ కార్డు వచ్చే ఆయిల్ అట్లాంటివి అయితే అస్సలే వాడొద్దు. ఇలా ఇంకా 300 గ్రాముల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఇప్పుడు నా కేజీ ముక్కలు అయితే 3 సార్లకు 3 ఆయిల కింద వేయించి పక్కకు పెట్టేసుకున్నానండి. నేను ముక్క ఎలాగంటే మొత్తం నల్లగా అయిపోయేదాకా వేయించొద్దు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. అప్పుడే ముక్క మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. మరీ గట్టిగా అయిపోకుండా, ఎర్రగా అయితే గట్టిగా అయిపోతుంది అనమాట. ఇలాంటి ఈ మోతాదులో తీసి పక్కకు పెట్టేసుకుంటే పచ్చళ్ళలో ముక్క చాలా బాగుంటుంది అనమాట. ఇదండి, నేనైతే హోమ్ ఫుడ్ బిజినెస్ గురించి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వండుకుంటూ వంట చేసుకోవడానికి బాగుంటుందని. బయట ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పని చేయాలంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి కష్టం కదండి. పిల్లలు పెద్దగా ఉన్న వాళ్ళకైతే పర్లేదు. కానీ ఇంకా చూడండి, ఇలా ముక్కలన్నీ ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని కొంచెం ఆరనివ్వాలి. ఇలాగే మొత్తం 3 ఆయిల కింద వేయించి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. పిల్లలు పెద్దగా ఉన్న వాళ్ళంటే పర్లేదండి, బయటికి వెళ్ళి జాబులు చేసుకోవచ్చు. చిన్న పిల్లలు, కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలు అట్లున్న వాళ్ళకైతే ఈ హోమ్ ఫుడ్ బిజినెస్ అనేది అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే
ఇంట్లో వండుకుంటూ మనం వండుకున్న ఫుడ్డునే ఇంకా సేల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ఫ్రై చేసిన ముక్కలు కాసేపు ఆరబెట్టుకోవాలి. మనం వండుకున్న ఫుడ్ అంటే మనకి ఏది మంచి బెస్ట్గా మనం వండుతాము, మనం వండితే అందరు ఏది నచ్చుతారో అని అంటే అలాంటి ఫుడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అన్నీ పక్కకు పెట్టేసుకొని అవి చల్లారేలోపు, ముక్కలు చల్లారేలోపు ఈ వేడి ఆయిల్లో 6 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత 2 స్పూన్ల గరం మసాలా, అంటే ఇంకా మనం అవన్నీ పొడి చేసుకుంటే 2 స్పూన్లు అవుతుంది అది. నెక్స్ట్ స్టవ్ ఆపేసుకున్న తర్వాత కారం వేసి కలుపుకొని అది కూడా చల్లారిన తర్వాత ఇంకా మనం వేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా మొత్తం ముక్కలు అన్నిటికి పట్టేలాగా కారం మసాలాలన్నీ ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని ఒక అరగంట సేపు అయినా మినిమం ఫుడ్ పూర్తిగా చల్లారేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత ఒక 4 నిమ్మకాయలు రసం తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. చికెన్ పచ్చడి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇంకా ఈ నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా అది పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ఒక గాజు సీసాలో కానీ ఒక బాక్స్లో కానీ తీసి పెట్టేసుకొని కరెక్ట్గా 3 డేస్, ఈరోజు పెట్టామంటే రేపు ఎల్లుండాగి 3వ రోజు కలిపితే పచ్చడి చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా. ఇంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏదైనా మనకు వస్తుంది అని అనుకోవాలి, రాదంటే ఏ పైన రాదు. అందుకని ట్రై చేస్తేనే వస్తుంది. ఇంకా చికెన్ పచ్చడి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం మీరే ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఓకే అండి, ఇది సంగతి. హోమ్ ఫుడ్ కోసం అయితే మన లేడీస్ హోమ్ ఫుడ్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆడవాళ్ళకు చాలా బెస్ట్ అనమాట. మనకైతే ఏది మంచిగా చేస్తామో అదే ఆన్లైన్లో పెట్టుకొని అమ్ముకోవచ్చు అనమాట. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉందిలేండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోల కోసం అయితే బెల్ మాత్రం ఖచ్చితంగా కొట్టేసేయండి. బాయ్ అండి.